వరంగల్ వెస్ట్ నియోజకవర్గ శాసనసభ్యులు హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు నాయని రాజేందర్ రెడ్డి గారు, సోదరి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గారు, సోదరులు వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు గారు, సోదరులు మాన్నేని రవీంద్రరావు గారు, ఏఐసిసి ఆశీర్వాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ పార్లమెంటు పరిధిలోని గౌరవ శాసనసభ్యులందరి ఆశీర్వాదంతో ప్రజల ముందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వస్తున్న డాక్టర్ కడియం కావ్య గారు, పార్లమెంట్ సభ్యులు సోదరులు పసునూరు దయాకర్ గారు, వేదిక పైనున్న మిత్రులందరికీ, పెద్దలందరికీ, మా మీడియా సోదరులందరికీ, ప్రింట్, ఎలక్ట్రానిక్, యూట్యూబర్స్, ప్రెస్, ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా నిన్న బీజేపీ వాళ్ళు మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, కానీ నిన్నటి వాళ్ళ ప్రెస్ మీట్లో ఆ సంకుచిత ధోరణి రాజ్యాంగం పైన కానీ లేదా చట్టాలపైన కానీ ఒక అవగాహన లేని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడినట్టుగా కనిపిస్తున్నది. చెప్పుకోవటానికి పెద్దగా ఏమీ లేదు కాబట్టి ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో తెలంగాణకు చేసింది, ఉరగబెట్టింది ఏమీ లేదు కాబట్టి, అదేవిధంగా వరంగల్ జిల్లాకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు కాబట్టి విధానాలపైన మాట్లాడకుండా వ్యక్తిగత విషయాలపైన మాట్లాడడం అంటే వాళ్ళ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఓటమి భయంతోనే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారేమో అని నాకు అనిపిస్తున్నది. ప్రధానంగా ఒక 2-3 విషయాలు మా మిత్రులందరికీ కూడా చెప్పాలి. మా అమ్మాయి వరంగల్లో పుట్టింది, వరంగల్లో పెరిగింది, వరంగల్లో చదువుకున్నది, వరంగల్లో ఉద్యోగం చేసుకున్నది, తన క్లాస్మేట్ను ప్రేమ వివాహం చేసుకున్నది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వరంగల్లోనే ఉంటున్నాం. ఇక్కడే ఉద్యోగం చేసింది, ఇక్కడే మా ఫౌండేషన్ ద్వారా, కడియం ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేసింది. వర్ధన్నపేట హాస్పిటల్లోనే డాక్టర్గా పనిచేసింది. ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా ఆమె ఎస్సీ సర్టిఫికెట్ను ఉపయోగించుకున్నది. మెడిసిన్లో కానీ, పీజీలో కానీ, డాక్టర్ ఉద్యోగానికి ఎంపికైనప్పుడు కానీ ఆమె ఎస్సీ సర్టిఫికెట్ ఉపయోగించుకొని ఆమె ఉద్యోగానికి వచ్చింది. ఆమె ఎస్సీ కాదు అని ఒక మాట మాట్లాడుతున్నారు. ఇంతకంటే నీచమైన, దుర్మార్గమైన మాట ఇంకోటి ఉండదు. ఒక ఎస్సీ అయి ఉండి, అది కూడా ఇంకెవరైనా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. ఒక ఎస్సీ అయి ఉండి ఆయన చెప్తాడు నేను లా చదివానని. మరి ఏం లా చదివాడో, మరి కాపీ కొట్టాడో, లేకుంటే ఆయన తరఫున ఇంకెవడైనా ఎగ్జామ్ రాశాడో నాకు తెలియదు, కానీ లా చదివిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. 2017లో 5 జడ్జెస్ బెంచ్, సుప్రీంకోర్టుకు సంబంధించిన ధర్మాసనం, అది సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ కాదు, అది 5 జడ్జెస్కి సంబంధించిన ధర్మాసనం ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది 2017లో. ఆ తీర్పులో ఏమన్నారంటే, భారతదేశంలో మతం మారినంత మాత్రాన కులం మారదు, కాబట్టి వారు ఏ కులంలో అయితే పుట్టారో ఆ కులమే కొనసాగుతుందని ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. రెండవది, అదే సుప్రీంకోర్టులో ఇంకొక జడ్జిమెంట్లో పిల్లలకు తండ్రి క్యాస్ట్ మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. నా క్యాస్ట్ నా బిడ్డకు వర్తిస్తుంది. రేపు మా కావ్య పిల్లలకు వాళ్ళ తండ్రి క్యాస్ట్ వర్తిస్తుంది.
ఈ మాత్రం కనీస పరిజ్ఞానము ఉండవలసిన అవసరం ఉన్నది. మూడవది, ఆమె స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకున్నది, రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంది ఆ మ్యారేజ్ యాక్ట్ని. దాంట్లో చట్టం కల్పించిన వసతి ఏంటి అంటే, సౌకర్యం ఏంటి అంటే, మ్యారేజ్ తర్వాత కూడా ఎవరి రిలీజన్ వాళ్ళు కొనసాగించుకోవచ్చు. కులం విషయంలో సుప్రీంకోర్టు తీర్పున్నది, మతం మారినంత కులం మారదనేది సుప్రీంకోర్టు తీర్పున్నది. అంతేకాకుండా చట్టాలు చాలా స్పష్టంగా, మ్యారేజ్ యాక్ట్లో కూడా చాలా స్పష్టంగా ఉంది. ఇన్ని విషయాలు ఉన్న తర్వాత కూడా కావాలని ప్రజలను తప్పుదో పట్టించాలని చెప్పి మాట్లాడడం చాలా దుర్మార్గం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను. వరంగల్ జిల్లా ప్రజల ముందు 30 సంవత్సరాలుగా నేను రాజకీయాలు చేస్తున్నాను. నేను నిన్న మాట్లాడిన వాళ్ళ లెక్క భూ కబ్జాలకు పాల్పడలేదు, రియల్ ఎస్టేట్ చేయలేదు, కాంట్రాక్టులు చేయలేదు, 100 కోట్ల ఆస్తులు నేను కూడబెట్టుకోలేదు. నా రాజకీయ జీవితం అంతా తెరిచిన పుస్తకం, ఎవరికి తెలియంది ఏమి లేదు దీంట్లో. నాకు పెద్దగా రాజకీయ కుటుంబం కాదు నాది, 100 కోట్ల ఆస్తులు ఉన్నోడిని అంతకన్నా కాదు. నా నిజాయితీ నా పెట్టుబడి, నా పనితీరే నా పెట్టుబడి. ఆ పనితీరుతోని, ఆ నిజాయితీతోనే రాజకీయాలు చేస్తూ వచ్చాను. నిన్న అరుణ్ రమేష్ గారు మాట్లాడుతూ నేను ఆయనకు వెన్నుపోటు పొడిచానని ఒక మాట మాట్లాడాడు. నాకు అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 1994లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయినప్పుడు అరుణ్ రమేష్ గారు టీడీపీలో ఒక సామాన్య కార్యకర్త, నాతోనే ఉండేవాడు. ఆ రోజులలో ఒక దళితుడిని క్లాస్ 1 కాంట్రాక్టర్ చేయాలని నేను ఆలోచించి, రమేష్ను గుర్తుపెట్టుకో, ఈరోజు నేను చెప్పవలసి వస్తుంది కాబట్టి, రివీల్ చేయవలసి వస్తుంది కాబట్టి చేస్తున్నా. నేను మంత్రిగా మా ఇంటికి అప్పటి చీఫ్ ఇంజనీర్ను ఇరిగేషన్ రమేష్ను ఇద్దరిని కూడా బ్రేక్ఫాస్ట్కి పిలిచి ముగ్గురం కూడా కూర్చొని, రమేష్ నా తమ్ముడు, మీరేం చేస్తారో నాకు తెలియదు, మా దళితుడు కూడా క్లాస్ 1 కాంట్రాక్టర్ కావాలి, దానికి ఎట్లా మీరు సహకరిస్తారో చెప్పండి అంటే, జైత్యాల ఎస్ఆర్ఎస్పి వర్క్స్ ఆయన వేరే వాళ్ళ పేరు మీద ఉంటే అవి టర్మినేట్ చేసి రమేష్ ద్వారా చేయించి ఆయనను క్లాస్ 1 కాంట్రాక్టర్గా నేను ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు చేశాను. మర్చిపోయినావా రమేష్? అన్యాయం కాదా ఇది? పోనీ నిన్ను క్లాస్ 1 కాంట్రాక్టర్ చేశాను, నాకేమైనా డబ్బులు ఇచ్చావా చెప్పు ఇప్పుడు ఓపెన్గా. పలానా రోజున శ్రీహరి గారికి పలానా వర్క్ విషయంలో ₹1,00,00,000 ఇచ్చినా, లేకుంటే పలానా వర్క్ విషయంలో 50 లక్షలు ఇచ్చినా, ఇంకో దగ్గర 10 లక్షలు శ్రీహరి గారికి ఇచ్చినా అని చెప్పు. ఇంత ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను, ఇంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎన్నడైనా ఏ రోజైనా నీకు పనులు ఇప్పించి నేను ఏమైనా కమిషన్ తీసుకున్నాను? ఎన్నడూ తీసుకోలేదు. ఆ తర్వాత ఆయనను కాంట్రాక్టర్గా పెంచడమే కాకుండా రాజకీయంగా కూడా ఆయనకు అవకాశం వచ్చినప్పుడు 2014లో ఆయన విజయం కొరకు నేను ప్రచారం చేశాను. 2018లో మళ్ళీ ఆయన విజయం కొరకు నేను ప్రచారం చేశాను. తిరిగి కారణాలు ఏమైనా 2023లో నన్ను పిలవలేదు ఆయన. నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన, నేను పోలేకపోయినా, వాస్తవంగా నన్ను పిలవలేదు. ప్రజలకు నీ మీద, నీ వ్యవహార శైలి పైన, మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని నువ్వు వ్యవహరించిన తీరు పైన, ఓఆర్ఆర్ అలైన్మెంట్ చుట్టూ నువ్వు చేసిన భూ కబ్జాలను చూసి భయపడిపోయి నేను ఊళ్ళో కూడా రానియలేదు కదా. కొన్ని ఊళ్ళో కూడా నేను ఎంట్రీ కానియాలి. ఎన్ని రకాల ఆందోళన చేసినో తెలుసు. వాటన్నిటి కారణాల వల్ల నువ్వు ఓడిపోయినావు. నేను ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి, విధానానికి కట్టుబడి ఉన్నానే తప్ప ఎవరికి వెన్నుపోటు పొడవలేదు. ఆ మాటకు వస్తే, నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు. నేను పెంచిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు. ఎందుకు అంటే
బీఆర్ఎస్ టికెట్ ఆయనకి ఇవ్వమని అడిగాము. మేమందరం కూడా యునానిమస్గా బీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఇవ్వమన్నాం. కానీ మా మాట వినుకుంటూ వెళ్ళిపోయాడు, టికెట్ తెచ్చుకున్నాడు. నీకు వెన్నుపోటు పొడవలే, నీకు అన్యాయం చేయలే, నీకే టికెట్ ఇవ్వమని చెప్పాము మేము. కేసీఆర్ ముందట, రమేష్ ముందట, అందరి ముందట రమేష్కి టికెట్ ఇవ్వమని అందరం చెప్పాము. నువ్వు వెన్నుపోటు పొడిచి పార్టీ మారి ఇతరుల మీద నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడిది? నువ్వు కూడా పార్టీ మారినావు కదా. 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి కాంట్రాక్టులు తీసుకొని రియల్ ఎస్టేట్ చేసి దందాలు చేసి డబ్బులు సంపాదించుకొని నువ్వు కూడా పార్టీ మారినావు కదా. నువ్వు ఇంకోరి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది? కాబట్టి ఇంత నీచ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఓటమి భయంతో ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. అంటే మాట్లాడవచ్చు కదా ప్రకాష్ రెడ్డి గారు? నేను ఇంకో మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. మందకృష్ణ గారు వ్యక్తిగతంగా నా పైన విమర్శలు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కారణాలు ఏమైనా విజయావకాశాలను దృష్టిలో పెట్టుకొని నాగర్ కర్నూలు, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక్క కడియం శ్రీహరి పైననే విమర్శలు చేస్తున్నావు, వెంటబడుతున్నావు. మరి మిగతా ఇద్దరి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఇంకా నేను మాదిగా ఉపకులానికి చెందిన వ్యక్తిని చెప్తున్నా, కానీ నువ్వు నా ఇంటనే పడుతున్నావు. కారణం ఏంటి అనేది మందకృష్ణ చెప్పవలసిన అవసరం. ఇంకో మాట ఏమంటాడు, నేను మాదిగలకు ద్రోహం చేసిన అంటాడు. నా జీవితంలో ఎవరికి ద్రోహం చేయలేదు, ప్రత్యేకంగా మాదిగలకు కూడా నేను ద్రోహం చేయలేదు. అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. నేను అవకాశాల కొరకు పరిగెత్తలేదు, అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రత్యేకంగా ఇవాళ మాదిగలకు ద్రోహం చేస్తున్నది మందకృష్ణ మాదిగ. ఎందుకు మాదిగలకు ద్రోహం చేస్తున్నాడంటే, భారతీయ జనతా పార్టీకి దళితులంటే గిట్టదు, భారతీయ జనతా పార్టీకి ముస్లిమ్స్ అంటే గిట్టదు, భారతీయ జనతా పార్టీకి మైనారిటీస్ అంటే గిట్టదు, క్రిస్టియన్ మైనారిటీస్ అంటే గిట్టదు, భారతీయ జనతా పార్టీకి పేద వర్గాలంటే గిట్టదు. ఆ భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్పి స్పష్టంగా చెబుతున్నది. రిజర్వేషన్లు ఎత్తివేస్తే దళితుల భవిష్యత్తు ఏంటి? దళితుల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఊహించుకుంటేనే చాలా భయానకంగా ఉన్నది. అలాంటి భారతీయ జనతా పార్టీకి ఓటు ఏమని అడుగుతున్నాడు? దళితులపైన దాడులు చేస్తూ, దళితులను మానభంగాలు చేస్తూ, ముస్లిమ్స్ను ఎన్కౌంటర్ చేస్తూ, క్రిస్టియన్ల యొక్క చర్చలను తగలబెడుతూ, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్తున్నా భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తున్నావంటే నువ్వు దళిత జాతికి మోసం చేసినట్టు కాదా, ద్రోహం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నా. నువ్వు కాంగ్రెస్ పార్టీకో నాకో ఓటు వేయొద్దని చెప్పడంలో అర్థం ఉన్నది, కానీ బీజేపీ పార్టీకి ఓటు వేయమని చెప్తున్నావంటే నీలో అంబేద్కర్ వాదం లేదా? నీలో దళిత జాతి అనుభవించిన అసమానతలు, అవమానాలు లేవా? అవి నీకు కనిపించడం లేదా? ఏ రకంగా నువ్వు బీజేపీ పార్టీకి ఓటు వేయమని చెప్తావు? ఇది దయచేసి దళితులందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను. దళితులందరూ ఆలోచించాలి. ప్రతి ఎన్నికలలో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ మాదిగ జాతి అంతా అధికార పార్టీకి వ్యతిరేకమనే ఒక అభిప్రాయాన్ని కల్పిస్తూ అన్ని రాజకీయ పార్టీలకు మాదిగలను దూరం చేస్తూ నీ రాజకీయ స్వార్థం కొరకు, నీ ఉనికి కొరకు తీరని ద్రోహం చేస్తున్నది మాదిగలకు నువ్వు. కనీసం ఒక్క రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు నిన్ను నమ్మే పరిస్థితిలో ఉందా? ఏనాడైనా ఆలోచించుకుంటున్నావా? ఎంఆర్పిఎస్ పీలికలు అనేక రకాలైన చీలికలు, పేలికలు అయిపోయింది. ఎందుకైందో ఏనాడైనా ఆలోచించుకున్నావా?
నీ నాయకత్వం సరిగా లేకపోతేనే కదా, నీ విధానాలు సరిగా లేకపోతేనే కదా నువ్వు నా మీద ఎట్లా విమర్శ పెడతావు? అసలు నీ ఉనికి ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమంకి అన్ని సందర్భాలలో అండగా ఉన్నది నేను, తోడుగా ఉన్నది నేను. నువ్వు నా మీదనే విమర్శలు చేస్తున్నావు. ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను. ఏనాడు నేను ఉద్యమంలో లేను, ఏనాడు నేను ఉద్యమానికి సహాయం చేయలేదు, ఏనాడు మందకృష్ణకి నేను అండగా లేను. ఇవాళ ఆయన రాజకీయ స్వార్థం కొరకు నా మీద విమర్శలు చేస్తున్నాడు. దీన్ని దయచేసి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, దళితులు ఆలోచించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇవాళ ఒక అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసుతో ఆహ్వానించి అవకాశం ఇచ్చింది. తప్పకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. జిల్లాలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, గౌరవ శాసనసభ్యులందరూ కూడా కడియం కావ్య గెలుపు కొరకు కష్టపడి పనిచేస్తున్నారు. చిన్న చిన్న ఎక్కడన్నా ఉన్న అవన్నీ కూడా అటు పిసిసి కానీ ఇక్కడ ఉన్న మా ఇన్ఛార్జ్ గారు కానీ వాటిని సెటిల్ చేస్తున్నారు. అన్నీ కూడా దాదాపుగా ఒక కొలికి వచ్చినాయి. అందరం ఒక బాటలో వెళ్తున్నాం. 13వ తారీఖు నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకొని క్యాండిడేట్ని అందరికీ పరిచయం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. నాకు 100% నమ్మకం ఉంది. ఎవరెన్ని కుయుక్తులు పనినా, ఎవరెన్ని రకాల కుట్రలు చేసినా, ఎవరెన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా రేపటి ఎన్నికలలో ఎవరెన్ని రకాల కుట్రలు చేసినా, తప్పుడు ప్రచారాలు చేసినా మే 13 నాడు జరిగే లోక్సభ ఎన్నికలలో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ, గెలవబోయేది డాక్టర్ కడియం కావ్య అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క మాట వివరణ ఇవ్వాలని కూడా అనుకుంటున్నాను. నేనేదో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అమ్మాయిని ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చినా అని ఒక మాట కూడా దయచేసి యూట్యూబర్స్ కానీ మా ప్రింట్ మీడియా మిత్రులు కానీ క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రచారం చేయొద్దని మాత్రము మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తాను. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పటికీ కూడా మీ దగ్గర సమాచారం ఉంటే ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు ఎవరైనా బయటకు వచ్చి పలానా రోజున శ్రీహరి గారికి డబ్బులు ఇచ్చినామంటే ఈ రోజునే మా అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నైతికతకు కట్టుబడి ఉండే వ్యక్తులు, నిజాయితీని నమ్ముకొని పనిచేసే వ్యక్తులు. ఎవడో అవలగాడు మాట్లాడితే దానికి తల వంచి పారిపోయే వ్యక్తులం కాదు. నేను ఇవాళ సవాల్ చేస్తున్నా, నిరూపించండి. మీరు చెప్పిన మరుక్షణము మా అమ్మాయిని మేము ఇద్దరము కూడా ఆ అమ్మాయి పొడి నుంచి విరమించుకోవడానికి సిద్ధంగా ఉంది. విధవ మాటలు మాట్లాడొద్దు, లఫోట్ మాటలు, లఫంగా మాటలు మాట్లాడొద్దు. మీ దగ్గర సమాచారం ఉంటే బయట పెట్టండి. దయచేసి అది ప్రజలకు కూడా తెలియాలి. నేను ప్రజలను నమ్ముకున్నా, వరంగల్ జిల్లా ప్రజలను నమ్ముకున్నా. 30 సంవత్సరాల్లో వరంగల్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలతోని కాస్తో కూస్తో పరిచయాలు ఉన్నాయి. ప్రజలను నమ్ముకున్నా. నేను మీకు మాట ఇస్తున్నా, నేను ఇక్కడున్న అందరి శాసనసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వారి యొక్క సహకారంతో, ఆశీర్వాదంతో ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలనేదే నా తపన. అమ్మాయి ఎంపీగా ఎన్నికైతే ఆమెతో కూడా కేంద్రం నుంచి కొన్ని నిధులు తీసుకువచ్చి వరంగల్ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలనేది కూడా ఒక ఆలోచన ఉన్నది. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. నేను పోయినసారి కూడా చెప్పాను, చాలా ప్రయత్నం చేశాను కానీ అది సక్సెస్ కాలేకపోయాను. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ కొరకు కూడా చాలా ప్రయత్నం చేసినాం, సక్సెస్ కాలేకపోయినాం అనేక కారణాల వల్ల. ఈ పట్టణాన్ని చాలా బాగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా అందరం కలిసి వరంగల్ జిల్లాకు పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా, వరంగల్ జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాం. నిజాయితీగా పనిచేస్తాం, తప్పు పని చేయము. జిల్లా ప్రజలకు తలవంపులు తెచ్చే ఏ ఒక్క పని కూడా నేను చేయను అని చెప్పి, మా అమ్మాయి కూడా అలాంటి తప్పు పని చేయదు అని చెప్పి ప్రజలను నిండు మనసుతో డాక్టర్ కడియం కావ్యను ఆశీర్వదించాలని, బ్రహ్మాండంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మీ మద్దతు తెలపాలని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలని, మే 13న జరిగే ఎన్నికలలో డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి వరంగల్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా
చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.